జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశం పేద రోగుల ప్రాణాల మీదకి వచ్చింది. నిత్యం వేలాది మంది రోగులు వైద్యం, అత్యవసర వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతున్నది. అయితే కూటమి నేతలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ముందు భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన సభ ఆసుపత్రికి వచ్చే రోగులకు, అత్యవసర వైద్య సేవలకు, ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సభకు పోలీస్ అధికారులు భద్రతను కల్పిస్తూ ఏర్పాటు చేసిన బ్యారిగేట్లు ఆసుపత్రికి వచ్చే రోగులకు అడ్డంకిగా మారాయి. ఆసుపత్రికి వచ్చే దారులను మూసివేస్తూ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి కనీసం రోగులను ఆసుపత్రిలోకి అనుమతించకపోవడం, పోలీసులు అడ్డుకోవడంతో రోగులకు కష్టాలు ఎదురయ్యాయి. ఓ బాలిక తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తన కుటుంబ సభ్యులతో వస్తుండగా కూటమి నేతలు ఏర్పాటు చేసిన సభ సమీపంలో అడ్డుగా వేసిన బ్యారిగేట్లు తీసుకొని లోపలికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో ఆ బాలిక కడుపు నొప్పిని భరించలేక ఆసుపత్రి ముందు కుప్పకూలిపోవడం జరిగింది. ఇలా అనేక మంది రోగులు ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కూటమి నేతల సభ రోగుల ప్రాణాల మీదకి వచ్చింది. కనీసం విచక్షణ లేని వారు రోగులను సైతం ఆసుపత్రిలోకి వెళ్లకుండా బ్యారిగేట్లు వేసి అడ్డుకోవడం దారుణంగా ఉంది. ప్రజా ప్రతినిధుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటువంటి చర్యలు పేద రోగులపై కూటమి నేతల నిర్లక్ష్యానికి దర్పణంగా నిలిచింది. ఏమైందక్క మీ పాపకి? అదే హెల్త్ కండిషన్ వల్ల టాబ్లెట్లు వేసుకున్నారు. అందుకే తట్టుకోలేక ఆ ఇంటి దగ్గర బాగాలేదు, ఆటో వేసుకొచ్చింటే వాళ్ళు పంపించలేదు. ఇక్కడికి పంపించలేదు, ఆటోలో అసలు పంపించలేదు. లోపలికి మీ ఇట్లా ఇబ్బంది లేదు, కష్టమే. ఇట్లా ఉంటే పంపించకుండా పడుతుంటాం. ఏం చేయాలి చెప్పండి. ఆటో లోపలికి వచ్చింది లేక ఆటో లోపలికి రాదు.